జపం చేయమన్నారు. కానీ అది చేయలేం కాబట్టి 32 చేయమన్నారు. అది కూడా చేయలేం కాబట్టి కనీసం 16 చేయండి అన్నారు. సో 16 మాలలు చెప్పమంటే రోజుకు 1728 సార్లు హరే కృష్ణ మంత్రాన్ని చెప్పాలన్నమాట. మనం జపమాల మన పర్సనల్గా అందరు కలిసి పాడితే దాన్ని సంకీర్తింటాం, పర్సనల్ చేసుకుంటే జపం అంటాం. సో ఆ విధంగా మనకి మరి అది చేయలేని వాళ్ళు ఉంటారు. మనకి పూర్తి విశ్వాసం లేనప్పుడు భగవంతుడు నామం సర్వస్వమని నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ నిత్యముక్తో పూర్ణశుద్ధో అభిన్నత్వాత్ నామనామని. భగవంతుడి యొక్క నామం అంటే సాక్షాత్తు భగవంతుడు. నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ అభిన్నత్వాత్ నిత్యముక్తో పూర్ణశుద్ధో అభిన్నత్వాత్ నామనామని. అది చైతన్యపూరితమైనటువంటిది, అదేదో ఉత్త మ్యాటర్ కాదనమాట. అది భౌతిక పదార్థం కాదు, ఒక చింతామణి లాంటిది అనమాట. మనం ఏది కోరుకుంటే అది ఇస్తుంది. సో ఆ విధంగా ఆ యొక్క నామం మనం చేయలేం కాబట్టి, బద్ధజీవులం కాబట్టి, ప్లస్ ఆ నామం మీద మనకి పూర్తి విశ్వాసం లేవన్నమాట. ప్రహ్లాదుడికి చూడండి, ఆయన రక్షించింది రామమే, ద్రౌపదిని రక్షించింది రామమే, గజేంద్రుని రక్షించింది రామమే అనమాట. భగవంతుడు నామం చేస్తే సాక్షాత్తు ఆయన ప్రదత్తమయ్యాడు అనమాట. సో ప్రహ్లాదుని నరసింహస్వామి అవతరించక ముందే మనకి ఎన్నోసార్లు అన్ని విపత్తుల నుంచి రక్షించారనమాట. ఎవరు రక్షించారు? నరసింహస్వామి కాదు, సార్ నామమే రక్షించారు. సో కాబట్టి ఆయన అవతరించక ముందే ఆయనకి ఏ పంచభూతాలు కానీ ఎవరు కూడా ఏం చేయలేదు అనమాట. ఎందుకంటే భగవంతుడు ఆ యొక్క నామంలో అంత శక్తిని ఇమిడించి ఉన్నారు. నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల అని చైతన్య మహాప్రభు చెప్తున్నారు. నామకారి బహుదా నిజ సర్వశక్తి అని చెప్తున్నారు. మళ్ళీ మరి ఆ నామం చేయటానికి ఏమన్నా నియమాలు ఉన్నాయా? ఎట్లా చేయాలి? పొద్దున్న చేయాలా, మధ్యాహ్నం చేయాలా, సాయంత్రం చేయాలా, పడుకొని చేయాలా, నిలబడి చేయాలా, నడుస్తూ చేయాలా అంటే సర్వకాల సర్వ అవస్థల్లో చేయవచ్చు. నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమేన స్మరణేన కాల. సో ఈ కాలంలో ఈ నియమంతో చేయాలంటే ఫైనల్గా ఏనకేన ప్రకారేణ మన కృష్ణుని వేసేసి ఏదో విధంగా మనం మనసుని కృష్ణుని స్మరించగలగాలి, మనసులో కృష్ణుని పెట్టుకోగలగాలన్నమాట. అదే మన యొక్క లక్ష్యం అన్నమాట. సో కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క హరినామం చేయటం ద్వారా ముఖ్యంగా మన హృదయంలో ఉన్నటువంటి కర్మశాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. సో మన హృదయంలో హనుమంతుడి యొక్క హృదయంలో కల్మషాలు ఏం లేవన్నమాట. ఎవరున్నారు మరి హనుమంతుడి యొక్క హృదయంలో? స్వామి స్వయంగా విరాజమానుడై ఉన్నాడు. పరమాత్మ రూపంలో లేరు ఆయన, సాక్షాత్తు భగవంతుడే విరాజమానుడై ఉన్నాడు అన్నమాట. సాధూనాం హృదయం అని చెప్తారు. సాధూనాం హృదయం త్వ అహం అంటున్నారు. సో సాధువుల యొక్క హృదయంలో నేను ఉంటాను అని చెప్తున్నారు అన్నమాట. సో కాబట్టి దుర్వాసుడు ఎప్పుడైతే అపరాధం చేశాడో అంబరీష్ మహారాజుకి ఆయన సుదర్శన చక్రం వచ్చి వెంటబడినప్పుడు ముల్లోకాలు దాటి విష్ణు దగ్గర కూడా వెళ్తాడు. బ్రహ్మ, శివుడు, అదేవిధంగా విష్ణు. అయ్యా నువ్వు నా హృదయంలో ఉన్నటువంటిది, నా హృదయాన్నే ధన్యావు, నా హృదయంలో నా భక్తులు ఉంటారు, నువ్వు నా హృదయాన్ని తన్నినట్లయింది, నువ్వు నా భక్తుల్ని నువ్వు అపరాధం చేశావు కాబట్టి భక్తులకి, సో నీవు అట్లాంటి అపరాధం చేశావు కాబట్టి నేను కూడా క్షమించలేను అంటారు. సో ఆ విధంగా మళ్ళీ వచ్చి అంబరీష్ మహారాజు యొక్క ప్రార్థన కాళ్ళ మీద పడితేనే. సో కాబట్టి మనం వైష్ణవ అపరాధం నుంచి బయటపడాలి. ఈ నామం చేసేటప్పుడు ఇలాంటి వైష్ణవ అపరాధం చేయకుండా మనం చేయాలన్నమాట. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి బద్ధజీవుడు కూడా అనేకమైన లోపాలు మన యొక్క భౌతిక దృష్టితో మనం దర్శిస్తూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా సో భగవంతుడి యొక్క నామాన్ని చేసినప్పుడు సో అత శ్రీకృష్ణ నామాది నభవేత్ గ్రాహ్యమింద్రియై సేవన్ముఖే జిహ్వాలో స్వయమేవ స్ఫురత్యత. ఈ యొక్క భగవంతుడి యొక్క నామము, భగవంతుడి యొక్క రూపము, భగవంతుడి యొక్క లీలలు అన్నీ కూడా మన యొక్క భౌతిక ఇంద్రియాలతో మనము కనుక్కోలేమన్నమాట, తెలుసుకోలేము. అత శ్రీకృష్ణ నామాది భవేత్ గ్రాహ్యం ఇంద్రియై, ఈ భౌతిక ఇంద్రియాలతో మనం చూడలేము ఆయన్ని, వినలేము ఆయన గురించి. మరి ఎలా అయ్యా అంటే ఎప్పుడైతే ఇంద్రియాలు శుద్ధి అవుతాయో సేవోన్ముఖే జిహ్వాలో, మన యొక్క జిహ్వా ఆదవ్ అంటే నాలుక, అదేవిధంగా ఇతర ఇంద్రియాలన్నింటి కూడా భగవంతుడి యొక్క సేవలో వినియోగించినప్పుడు ఇంద్రియాలు ఎప్పుడైతే పవిత్రం అవుతాయో సో అప్పుడు మనం భగవంతుని సర్వత్రా దర్శించగలుగుతాం అన్నమాట. సో కాబట్టి విగ్రహారాధన చేసేటప్పుడు ఎట్లా అయితే ఆ యొక్క అర్చావతారంగా మనం భావించి చేస్తామో సో సాక్షాత్తు ఆయన మనకి కృపని ఇవ్వటం కోసం, మన సేవను తీసుకోవటం కోసం ఆయన అర్చావతారంగా వస్తారన్నమాట. సో అలాంటి అర్చావతారాన్ని, అలాంటి భగవంతుని సర్వత్రా కూడా దర్శించగలగాలి మనం. ఏ విధంగా అయితే
మన హృదయంలో మొదట భగవంతుణ్ణి పరమాత్మని దర్శించగలిగి సర్వజీవుల యొక్క హృదయంలో కూడా అలాంటి పరమాత్మని దర్శించగలిగినప్పుడే మన యొక్క అర్చన అనేది కానీ మన యొక్క భక్తి అనేది పరిపూర్ణత సాధించింది అని చెప్పవచ్చు. అలా కాకుండా అలా మనం దర్శించలేనట్లయితే సో మనం ఇంకా పరిపక్వత సాధించినట్లు అన్నమాట. సో మరి అలాంటి పరిపక్వత రావాలంటే ఏం చేయాలంటే కలియుగంలో ఏం చెప్పారు, నామం చేయమని చెప్పారు. ముఖ్యంగా సాధువుల యొక్క సాంగత్యంలో చేయమన్నారు, లేదా సాధు సాంగత్యం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. సాధు సంఘ సర్వశాస్త్ర కోహే లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయ్ అని చెప్పారు. కాబట్టి సాధువుల యొక్క సాంగత్యం, ఇలా మీరు సత్సంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సాక్షాత్తు ఇక్కడ స్తంభాద్రి ఫుట్ హిల్స్ యొక్క పాదాల దగ్గర, స్వామి యొక్క పాదాల దగ్గర మీరు ఉంటున్నారు. సో భగవంతుడికి ఆమడ దూరంలో మీరు ఉన్నారు, ఎంతో అదృష్టవంతుడు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ వైబ్రేషన్స్ అన్నీ కూడా చాలా పవర్ఫుల్ ఉంటాయి. భగవంతుడి నివాసం ఉన్నటువంటిది చెప్తారనమాట. ఎక్కడైతే ఒక వైష్ణవుడు అవతరిస్తాడో, పుడతాడో, ఆవిర్భవిస్తాడో అక్కడి నుంచి, ఆ ప్రాంతం నుంచి నేను చైతన్య భాగవతులో చదువుతున్నాను అనమాట. 800 ఏమన్నారు అది రాశారనమాట, మైల్లో ఎంతో రాశారనమాట. అంత దూరం వరకు కూడా అదంతా కూడా పవిత్ర భూమిగా పరిగణించబడుతుంది. సో అట్లా మనకి మన భారతదేశం ఎంత పుణ్యభూమి అంటే, మనకి దక్షిణ భారతదేశంలో రామానుజాచార్య, మధ్వాచార్య, నింబార్క స్వామి, విష్ణు స్వామి, అదేవిధంగా ఎంతోమంది, బిల్వమంగళ ఠాకూర్ కూడా దక్షిణ భారతదేశం వాడనమాట. ఎంతోమంది వైష్ణవాచార్యులు. అట్లనే ఇక్కడ మౌద్గల్య ఋషి తపస్సు చేసినటువంటి దానికి స్వామి ప్రత్యక్షంగా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు నరసింహ అవతారంగా. అందుకే స్తంభాద్రి అంటాం. సో మౌద్గల్య ఋషి యొక్క నది ఒడ్డున తపస్సు చేసి, ఏం నది ఇది, మున్నేరు నది ఒడ్డున తపస్సు చేశారు. కాబట్టి సో ఆ యొక్క పవిత్రమైనటువంటి ప్రదేశం అనమాట. అదేవిధంగా ఇంకా భద్రాద్రి అంటాం, ఇది కూడా స్తంభాద్రి అనమాట, ఇది కూడా ధామం అనమాట. సో ఆ ధామాన్ని మనం మరి గుర్తించగలిగి, సాక్షాత్ ఇక్కడ భగవానుడు విరాజమై ఉన్నాడు అని మనం ఎప్పుడు గుర్తించగలుగుతామంటే మన యొక్క ఇంద్రియాలు పవిత్రమైనప్పుడు. సో ముఖ్యంగా ఈ ఇంద్రియాలను పవిత్రం చేసుకోవటానికి, భక్తిలో ఎదగటానికి అతి సులభమైనటువంటి మార్గాన్ని చైతన్య మహాప్రభు మనకి ఇచ్చారన్నమాట. అందులో 5 ప్రధానమైనటువంటిది నామసేవ, భగవంతుడి యొక్క నామాన్ని చేయటం. రెండోది భాగవత శ్రవణం, నిత్యము భాగవతాన్ని, భగవద్గీత భాగవతాన్ని చదువుతూ పఠిస్తూ ఉండాలి. మూడోది శ్రద్ధయా శ్రీమూర్తిరా సేవనం, శ్రద్ధతోటి అర్చన చేయటం, ఫొటోస్ లేకుండా విగ్రహాలకు. సో నాలుగోది సాధువుల యొక్క సేవ, ఈ విధంగా సత్సంగాలను ఏర్పాటు చేయటం, లేదా సాధువుల నుంచి వినటం. సో అదేవిధంగా ధామ్ సేవ, పుణ్య తీర్థాలకు వెళ్ళి రావటం అనమాట. తిరుపతి, శ్రీరంగం, మధుర, బృందావన్, ద్వారకా, అదేవిధంగా మాయపూర్, ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలు మనకి భారతదేశంలో ఉన్నాయన్నమాట. ఎంతో పవిత్రమైనటువంటి భూమి. సో ఇక్కడ మనం ఆ విధంగా మధురావాస్ అంటే ధామాలకు వెళ్ళి అక్కడ ఉండి రావటం కూడా ఎంతో పవిత్రం అనమాట. సో అందుకే అందరూ వెళ్ళలేరు, అందరికి సాధ్యం కాబట్టి సులభంగా నామం అనేది ఎవరైనా సర్వకాల సర్వావస్థలో చేరుతున్నారు. సో కాబట్టి అలాంటి నామాన్ని చేయాలి, నేను కూడా నామాన్ని పట్టుకొని ధరించాలి కలియుగంలో అని. మరి అలాంటి ఆ భావన మనకి ఎప్పుడు వస్తుందంటే, సాధువుల యొక్క కృప వల్ల, సేవ చేయటం ద్వారా సాధువుల యొక్క కృప మన మీద ఎప్పుడైతే పడుతుందో అప్పుడు ఆ యొక్క కృష్ణ భక్తి మన హృదయంలో కూడా బీజం, కృష్ణ భక్తి బీజం అనేది నిలబడుతుంది అన్నమాట. సో కాబట్టి ముఖ్యంగా ఎక్కడైతే సత్సంగాలు అవుతున్నాయో, మనకి ఇస్కాన్ కూడా ఖమ్మంలో ప్రతి ఆదివారం 10 గంటల నుంచి 2 గంటలకు మనం సత్సంగం ఏర్పాటు చేస్తున్నాము. భజనలు, అదేవిధంగా ప్రవచనము, హారతి, ప్రసాదం ఉంటుంది వచ్చిన వాళ్ళందరికీ కూడా. సో మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి మీ జీవితంలో. నేను 2-3 సంవత్సరాల్లో ఈ విధంగా నేను కూడా ఈ యొక్క నామాన్ని పొందాలి, ఒక వైష్ణవ గురు పరంపరలో ఉన్నటువంటి సద్గురువు నుంచి ఈ యొక్క నామాన్ని పొంది నేను కూడా ఈ యొక్క మానవ జన్మలోనే తరించాలి, భగవద్ధామం వెళ్ళాలి, భగవంతుని చేరుకోవాలి, భగవంతుని సేవించాలి అన్నటువంటి దృఢ సంకల్పాన్ని, విశ్వాసాన్ని మీరు ఈ విధంగా సత్సంగంలో పొందుతారన్నమాట. తత్ర లౌల్యమేక మౌల్యం. మరి ఏంటయ్యే అర్హత అంటే, భక్తిని పొందడానికి మనకి ఆ లౌల్యం, ఈగర్నెస్ కావాలంటే, ఎస్ ఐ వాంట్ దిస్ అని. అలాంటి దృఢ నిశ్చయం ఎప్పుడు వస్తుందంటే సాధువుల యొక్క కృప వల్ల, సత్సంగంలో పాల్గొనటం వల్ల మనకి
ప్రయత్నిస్తూ ఉంటే అది దొరుకుతుంది అనమాట. అతి దుర్లభమైనటువంటి అలాంటి కృష్ణ ప్రేమని గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన. ఈ హరినామ సంకీర్తన అనేది గోలోకం నుంచి వచ్చినటువంటి. ఒకసారి శిల ప్రభుపాదులు వారు పాడినటువంటి యొక్క టేప్ రికార్డు యొక్క వాయిస్ని విని ఒక ప్రముఖ గాయకుడు అన్నారన్నమాట, ఇది మాత్రం ఈ భౌతిక ప్రపంచంలోని యొక్క సౌండ్ కాదు అని చెప్తారు సాక్షాత్. సో ఇది ట్రాన్సెండెంటల్ వైబ్రేషన్ అని చెప్తారు, దివ్యమైనటువంటి ధ్వని, ఇది భౌతిక ప్రపంచానికి సంబంధించింది కాదు అని చెప్తారు అన్నమాట. సో అలా ఇది గోలోకేర ప్రేమధన హరినామ సంఖ్య, గోలోకం నుంచి వస్తుంది. సో మనం ఇప్పుడు ఈ హరినామాన్ని చేస్తుంటే ఇది చెప్తారనమాట. ఈవెన్ నరసింహస్వామి, బ్రహ్మ, శివుడు అందరూ కూడా నృత్యం చేస్తారట. ప్రతి ఒక్కరు కూడా తన్మయత్వంతో యొక్క నామం అంత పవర్ఫుల్గా ఉంటుంది. వరదరాజ స్వామికి అక్కడ పాడుతూ ఉంటే, కీర్తిస్తుంటే ఆయన సాక్షాత్ ప్రకటితమై ఆయన నృత్యం చేస్తారనమాట. ఆయన దశావతార స్తోత్రం పాడుతూ ఉంటే ఎవరది ఒక డివోటీ పాడుతుంటారు అనమాట. సో పాడుతుంటే ఆయనే వచ్చి సాక్షాత్తు నృత్యం చేస్తుంటారు. అయ్యా మీకు ఏం కావాలి, మీకు ఏమైనా వరం కోరుకోండి అంటే, లేదంటే మాకేం వద్దండి వరాలు అంటాడు. లేదు కోరుకోండి, ఇస్తాను అంటే ఖచ్చితంగా ఇస్తాను. అయితే నాకు రామానుచారిని ఇవ్వాలి అని కోరుకుంటారు. సో అది ప్లాన్ బట్టి వాళ్ళు రామానుచారిని కాంచీపురం పిలిపించడం కోసం అది లీలా ఉంటుందన్నమాట అక్కడ శ్రీరంగం అక్కడ. సో అట్లా భగవంతుడు కూడా ఈ యొక్క స్థుతి, అది ముఖ్యంగా నామం వల్ల, భగవంతుడి యొక్క కీర్తనలు, అదేవిధంగా భగవంతుడి యొక్క కథ వల్ల ప్రసన్నం అవుతాడు అనమాట. నాహం తిష్టామి వైకుంఠే నచ యోగి హృదయేషు తత్ర తిష్టామి నారద ఎత్ర గాయంతి మద్భక్త. సో కాబట్టి ఎక్కడైతే నన్ను కీర్తిస్తుంటారన్న భక్తులు అక్కడ నేను ఉంటాను. సో శ్రీల ప్రభుపాదులు వారు ఈ యొక్క దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అన్నటువంటి గ్రంథంలో చూడండి. సో ఇంత మంచిగా భగవంతుడి గురించి ప్రతి వర్డ్, ప్రతి సెంటెన్స్, ప్రతి పేజీ, ప్రతి లెసన్ చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనం నిత్యము వినాలి, శ్రవణం చేయాలన్నమాట. అలాంటి శుద్ధ భక్తులు రచించినటువంటి గ్రంథం విన్నట్లయితే డెఫినెట్గా మనకి ఆ కృష్ణ భక్తి వస్తుంది. ప్రభుపాద అన్నారు అన్నమాట, ఎవరైతే ఈ కృష్ణ బుక్ అన్నటువంటిది చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా భక్తులు అవుతారు అన్నారు. తర్వాత అన్నారు, ఈ కృష్ణ భక్తి మొత్తం అవసరం లేదు, ఎవరైతే ఒక్క లెసన్ చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా భక్తులు అవుతారు. తర్వాత అన్నారు, ఒక లెసన్ అవసరం లేదు, ఒక పేజీ చదివినా కూడా వాళ్ళు భక్తులు అవుతారు. అంత పవర్ఫుల్గా ఈ యొక్క లిటరేచర్ ఉంటున్నారు శ్రీల ప్రభుపాద. సో మనం ఇప్పుడు దామోదర లీల గురించి విందాము. ప్రభుపాద ఏం రాశాడు. నిన్ననే ఒక ప్రవచనం నేను వింటున్నాను. సుధాముడు ద్వారకా వెళ్ళినప్పుడు అక్కడ ద్వారపాలకులే ఎవరు మీరు అనేసి ఆయన నుంచి ఆయన గెంటేశం, ఇవన్నీ ఏ భాగవతంలో ఉంది అనుకుంటున్నారు మీరు? ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ కల్పితంగా సినిమాల్లో ఎక్కడ రాసిండ్రు. మీరు అట్లాంటిది ప్రచారం చేయకూడదు, శాస్త్రబద్ధంగా ఉండాలి అని చెప్పిన అని ఎక్కడ ఉందని ఆమె గట్టి క్వశ్చన్ వేస్తుంది. సో కాబట్టి మనం ప్రామాణిక గ్రంథాల నుంచి అసలు ఏం చెప్పారు అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. అందుకే ప్రభుపాదులు వారు ఎంతో స్ట్రిక్ట్గా భగవద్గీత యథాతథము అనేటువంటి గ్రంథాన్ని రచించారు. చూడండి, ఎంతోమంది ప్రభుపాదుల యొక్క శిష్యులు వాళ్ళు ఎలాంటి కుటుంబాలు జన్మించి కూడా వాళ్ళని మార్చుకొని ఎంత ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు. మనం ఇక్కడ పుట్టి కూడా మన దగ్గరే అంతా ఉన్నా కూడా మనం కనీసం బేసిక్స్ కూడా తెలుసుకోలేకపోతున్నాం. సో కాబట్టి మనం సీరియస్ తీసుకొని ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని ఆచరించాలన్నమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భాగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. పంకజనాభాయ
నామాయ నమః పంకజమాలిని నమః పంకజమాలిని నమః పంకజనేత్రాయ నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే నమస్తే పంకజాంగ్రయే. శ్రీమద్ భాగవతము దశమ స్కందము 9వ అధ్యాయంలో నుంచి చదువుతున్నాం మనం. ఇది వచన రూపంలో శ్రీల ప్రభుపాదులు ఇచ్చినటువంటి కృష్ణుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడి గ్రంథం నుంచి 9వ అధ్యాయం. యశోదమాత శ్రీకృష్ణుని బంధించుట. ఒకసారి యశోద తన గృహ పరిచారకులు నానా రకాలైన ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండటం చూసి స్వయంగా తానే పెరుగును చిలికే పనికి పూనుకున్నది. పెరుగును చిలికేటప్పుడు ఆమె శ్రీకృష్ణుని బాల్యలీలనే గానం చేస్తూ తన పుత్రుని తలంపులతో ఆనందించసాగింది. ఆ చిలికే సమయంలో ఆమె కొంగును నడుములో దోపుకుంది. పుత్రుని ఎడ ప్రగాఢమైన ప్రేమ కారణంగా సహజంగానే ఆమె స్తనాలు క్షీరంతో తడిచిపోయాయి. 2 చేతులతో బలంగా చిలకటం వలన ఆమె స్తనద్వయము కదలసాగింది. చేతిగాజులు కంకణాలు గలగల శబ్దం చేయసాగి ఆమె కన్నకుండలములు ఊగసాగాయి. ఆమె ముఖం చెమటతో తడిచి తరేగా కేశ పాశురములోని పుష్పాలు అటు ఇటు రాలసాగాయి. ఇటువంటి రమణీయ దృశ్యం ముందు బాలకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. అతనికి బాగా ఆకలి వేసింది. తల్లి ప్రేమను ఇన్మడింపజేయటానికి శ్రీకృష్ణుడు కవ్వాన్ని పట్టుకొని ఆపాడు. తనకు స్తన్యపానం చేయించమని తర్వాతనే పెరుగు చిలికే కార్యం చేసుకోమని ఆ విధంగా అతడు సూచించాడు. సో మనం చూసినట్లయితే బృందావన వాసులు కానీ మనకి ఒక 20 సంవత్సరాల కింద చూసినట్టు ప్రతి ఇంట్లో కూడా కుండలో 4 గంటలకు 5 గంటలు లేసి చల్లనీళ్ళలో ఆ పెరుగులో చల్లనీళ్ళు పోసి కబాలు జిలికేయాలన్నమాట. ఆ పెరుగు జిలికి మజ్జిగ చేసి వెన్నం తీసేవారు. కానీ ఇప్పుడు ఆధునిక సమాజంలో ఎవరు కూడా కమల శబ్దం ఏమి రాదనమాట. సో అందరూ కూడా మిషన్స్ వచ్చినాయి. ఆ మిషన్స్ కూడా మర్చిపోయి జస్ట్ ప్యాకెట్లలోనే అన్ని తయారవుతున్నాయి అన్నమాట. సో అలాంటి పరిస్థితి. కానీ బృందావన వాసులు ఆ విధంగా అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రధాన ఇన్కమ్ సోర్స్ అంతా కూడా ఒక ఆవులు, అదేవిధంగా క్షీరము, వెన్న, పెరుగు ఇవన్నీ కూడా ఉండేవి అన్నమాట. సో వాళ్ళు పొద్దున్న నుంచి మొదలు పెడితే ఆ విధంగా నందమహారాజుకి 9 లక్షల ఆవులు ఉన్నాయన్నమాట. అందులో శ్రేష్టమైనటువంటి ఆవుల యొక్క పాల ద్వారా పెరుగు తయారు చేసి వెన్నం తయారు చేయటం యశోదమాత చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అలా చేస్తూ ఒకరోజు ఏం జరిగింది, పరిచారకులు వాళ్ళందరూ కూడా వివిధ పనుల్లో ఉన్నారని, నేనే స్వయంగా జిలకాలని, నేనే వెన్నం తయారు చేయాలనేటువంటి సంకల్పంతో ఆమె స్వయంగా ఆ రోజు చేస్తున్నప్పుడు ఇక్కడ వర్ణం చేస్తున్నా అనమాట. ఆమె పని చేస్తూ అంటే జస్ట్ ఏదో చేయాలని చేయకుండా ప్రేమపూర్వకంగా కృష్ణ స్మరణ చేస్తుంది అన్నమాట. కృష్ణుని స్మరిస్తూ, కృష్ణ లీలని స్మరిస్తూ, కృష్ణుని స్తుతిస్తూ ఆమె ఈ యొక్క కార్యక్రమాలను కూడా చేస్తున్నాం. సో కాబట్టి మనం కూడా ఏ పని చేస్తున్నా కూడా మాం అనుస్మర యుద్ధచ, అర్జునుడు కూడా యుద్ధం చేయను అన్నవాడు ఫైనల్గా కృష్ణుడు చెప్తారన్నాడు, నన్ను తలుసుకుంటూ స్మరించుకుంటూ నువ్వు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించమని చెప్తారు. సో అలా మనం ఏ కర్తవ్యం అయితే మనకు ఉందో, బ్రాహ్మణుడుగా, క్షత్రుడిగా, వైశ్యుడిగా, శూద్రుడిగా, బ్రహ్మచారిగా, గృహస్థుగా, వానప్రస్థుగా విధంగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించొద్దు అని చెప్పండి. కానీ కృష్ణుని స్మరిస్తూ కృష్ణార్పణంగా కృష్ణుడు ప్రీత్యర్థమే ఆ కార్యక్రమాన్ని చేయమంటున్నారు. సో ఆ విధంగా యశోదమాత బృందావన వాసులు గోపికలు, ముఖ్యంగా యశోదమాతని వృద్ధ గోపిక అంటారు. అంటే గోపికల్లో పెద్దవాళ్ళని వృద్ధ గోపిక అంటారు. అలాంటి వీళ్ళు కూడా అలాంటి కృష్ణ కాన్షియస్నెస్లో, కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు అని ఇక్కడ చెప్తున్నారు. సో ఆ విధంగా ఆమె కృష్ణుడిని స్మరించినంతనే ఆ ప్రేమ, వాత్సల్యం అనేది ప్రేమపూర్వకంగా ఆమె కృష్ణుని స్మరిస్తుంది. కాబట్టి సొంత కొడుకు కాబట్టి కృష్ణుని స్మరించగానే ఆమె స్థానాల్లో పాలు రావటం, ఆ యొక్క ఆనంద పారవశంతో అది వస్తుంది అన్నమాట. అప్పుడు కృష్ణుడు కూడా ఆకలితో అక్కడ వచ్చేసి కవాడిని పట్టుకొని నాకు పాలు ఇవ్వమని, ఇది ముఖ్యమైనటువంటి ముందు పని అనేసి ఆ విధంగా ఆపుతారు. అప్పుడు యశోద తన ఒళ్ళోనికి శ్రీకృష్ణుని తీసుకొని స్తన్యపానం చేయించసాగింది. బాలకృష్ణుడు స్తన్యపానం చేస్తున్నప్పుడు ఆమె నవ్వుతూ తన పిల్లవాణి ముద్దు మోమును తిలికింపసాగింది. ఇంతలో అకస్మాత్తుగా వంటింట్లో పొయ్యి మీద పాలు పొంగాయి. పాలు పొంగిపోకుండా ఉండటానికి యశోద శ్రీకృష్ణుని వెంటనే పక్కన పెట్టి వంటింట్లోకి వెళ్ళింది. తల్లి ఆ స్థితిలో తనను వదిలివేయడంతో శ్రీకృష్ణునికి విపరీతమైన కోపం వచ్చింది. పెదవులు, కళ్ళు ఎదురుపెక్కాయి.
పెదవను దంతాలతో కొరుకుతూ అతడు ఒక రాయిని తీసుకొని పెరుగు కుండను బద్దలు కొట్టి దానిలోని వెన్నను తీసుకొని కపట కన్నీరు కారుస్తూ ఏకాంత ప్రదేశంలో ఆ వెన్నను తినటం మొదలుపెట్టాడు. ఇంతలో యశోద పొంగే పాలను దించి పెరుగును చిలికే ప్రదేశానికి తిరిగి వచ్చింది. అక్కడ పెరుగు కుండ పగిలిపోయి ఉండటం ఆమె చూసింది. తన పిల్లవాడు అక్కడ లేకపోవటం గమనించి కుండ పగలటం అతని పని అని ఆమె నిర్ణయించుకుంది. కన్నయ్య తెలివి కలవాడు. కుండను పగలగొట్టి తర్వాత శిక్షకు భయపడి ఇక్కడ నుండి వెళ్ళిపోయినట్టున్నాడు అని ఆమె నవ్వుతూ తలసింది. అన్ని చోట్ల వెతికిన తర్వాత తలకిందులుగా ఉంచబడిన ఒక కొయ్యరోలు మీద తన పుత్రుడు నిలబడి ఉండటము ఆమెకు కనిపించింది. ఇంటి కప్పు నుండి వేలాడదీసిన ఒట్టి మీద ఉన్న వెన్న కుండ నుండి అతడు వెన్నను తీసుకొని కోతులకు పంచుతున్నాడు. తాను చేసిన కొంటె వ్యవహారం గురించి తెలుసు కాబట్టే అతడు భయంతో అటు ఇటు చూడటం ఆమెకు కనిపించింది. ఆ విధంగా అతడు పనిలో నిమగ్నమై ఉండగా ఆమె నిశ్శబ్దంగా వెనక నుండి అతన్ని సమీపించింది. అయినా ఆమె చేతిలో కర్రతో తనను సమీపించడానికి కృష్ణుడు చూసి చెంగున రోలు మీద నుండి దుమికి భయంతో పారిపోయాడు. యశోద అతన్ని వెంబడిస్తూ అన్ని మూలలకు తిరిగింది. మహాయోగుల ధ్యానాల చేతను చిక్కనట్టి ఆ దేవదేవుణ్ణి పట్టుకోవటానికి ఆమె ఎంతో ప్రయత్నించింది. అనగా యోగుల చేత జ్ఞానుల చేత ఎన్నడూనూ పట్టుబడినట్టి శ్రీకృష్ణుడు యశోదమ్మ లాంటి మహాభక్తురాలి కొరకు చిన్న పిల్లివాడిలాగా ఆడసాగాడు. అయినా వేగంగా పరిగెత్తి పోయే ఆ బాలుని ఆమె సులభంగా పట్టుకోలేకపోయింది. సన్న నడుము భారమైన శరీరం వలన అది ఆమెకు సాధ్యపడలేదు. అయినా సాధ్యమైనంత వేగంగా ఆమె అతన్ని వెంబడించడానికి చివరికి ప్రయత్నించింది. ఆమె కేశబంధం విడిపోయింది. తలలోని పూలు నేల సాగాయి. బాగా అలసిపోయినప్పటికీ మొత్తానికి ఆమె తన కొంటెబాలుని పట్టుబడగానే శ్రీకృష్ణుడు దాదాపు ఏడుపు ముఖం పెట్టాడు. నల్లని కాటుక దిద్దబడిన కన్నులను అతడు చేతులతో నిలుపుకోసాగాడు. తన ఎదుట నిలబడిన తల్లి ముఖం చూడగానే అతని కళ్ళు భయంతో బెదిరిపోయాడు. సో ఈ విధంగా యశోదమాత పాలిస్తున్నప్పుడు అక్కడ పొయ్యి మీద పద్మగంధ అనేటువంటి ఆవు యొక్క పాలు స్పెషల్గా తయారు చేస్తున్నటువంటి ఆ యొక్క ఆవు పాలు పోతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో సో కృష్ణుని పక్కన పెట్టి వెళ్ళేందుకు కృష్ణుని కోపం వచ్చేసి సో ఆయన రోజు చేసే పనులే స్టార్ట్ చేసిండు అనమాట. వెన్నని తినటం, వెన్నని కోతులు పంచడం, అదేవిధంగా పక్క ఇంటి రూమ్లో ఉన్నటువంటి ఆ యొక్క వెన్నని ఆయన తింటూ ప్లస్ మిగిలిందంతా కూడా కోతులు పెట్టడం చేస్తే ఫైనల్గా యశోదమాత కనుక్కొని యశోదమాత ఎన్నోసార్లు విన్నది ఇట్లాంటి కంప్లైంట్స్. మావాడు చాలా మంచివాడు అనుకుంది, కానీ ఈరోజు వాళ్ళ ఇంట్లోనే ఈ లీల జరిగేసరికి ఇంకా దొరికిపోయిందని వెంబడించింది అనమాట కర్ర తీసుకొని. కానీ కర్రతోటి వెంబడిస్తుంటే భయపడుతుందని కర్ర పడేసి ఫైనల్గా ఉరికి ఎంతో కష్టపడి పట్టుకుంది అనమాట. పట్టుకొని ఫైనల్గా పట్టుకున్నప్పుడు కృష్ణుడు ఏడు ముఖంతో నలుపుకుంటూ ఉన్నాడు కళ్ళు. కృష్ణుడు అనవసరంగా భయపడుతున్నాడని తెలుసుకున్న యశోద అతన్ని భయాన్ని తొలగించాలని అనుకున్నాడు. నన్ను చూసి మరీ భయపడితే కన్నయ్యకు ఏమైనా అవుతుందేమోనని అని కృష్ణునికి పరమ శ్రేయోభిలాష అయిన ఆమె కలిసి బెత్తాన్ని దూరంగా పడవేసింది. అయినా అతన్ని దండించడానికి ఆమె చేతులను తాళ్ళతో కట్టేయాలనుకున్నది. దేవాదిదేవుడిని బంధించడం నిజానికి తనకు అసాధ్యమని ఆమెకు తెలియదు. శ్రీకృష్ణుడు తన చిన్నపిల్లవాడని ఆమె అనుకుంటుంది, కానీ అతడు అపరిమితుడని తెలుసుకోలేకపోయింది. అతనికి అంతర్బాహ్యములు లేవు, ఆద్యంతములు లేవు. అతడు అప్రమేయుడు, సర్వవ్యాపి. నిజానికి అతడు స్వయంగానే తాను సమస్త సృష్టి అయి ఉన్నాడు. అయినా శ్రీకృష్ణుడు తన పిల్లవాడనే యశోద అనుకున్నది. అతడు ఇంద్రియానుభూతికి అతీతమైనప్పటికీ కొయ్యరోలుకు అతన్ని కట్టివేయాలని ఆమె ప్రయత్నించింది. కానీ అతన్ని బంధించేటప్పుడు త్రాడు 2 అంగుళాలు తక్కువ అవుతుంది. అప్పుడు ఆమె ఇంట్లో నుండి కొన్ని తాళ్ళు తెచ్చి జతకూర్చింది. అయినా తాడు మళ్ళీ అంతే తక్కువ అవుతుంది. ఈ ప్రకారం ఆమె ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తెచ్చి జతకూర్చిన చివరి ముడి వేసేసరికి తాడు 2 అంగుళాలు తక్కువ కాసాగింది. యశోద నవ్వుతున్నప్పటికీ జరుగుతుందేమిటో తెలియక ఆశ్చర్యపోయింది. పుత్రుని బంధించే యత్నంలో ఆమె బాగా అలసిపోయి చెమటతో తడిసిపోయింది. ఆమె కేశబంధాల నుండి పూమాల జారిపడింది. తల్లి పడే పాటలను అప్పుడు కృష్ణుడు గమనించి ఆమె పట్ల కన్నుతో తాడుకు బందీ అయ్యాడు. యశోదమ్మ ఇంట్లో బాలునిగా
క్రీడిస్తున్న శ్రీకృష్ణుడు తనకు ఇష్టమైన లీలా ప్రదర్శనం చేస్తున్నాడు. నిజానికి దేవదేవుణ్ణి ఎవరూ నియంత్రించలేరు. తనను భగవంతుడు రక్షించినా నశింపజేసిన విశుద్ధ భక్తుడు భగవత్పాద పద్మాలకు ఆత్మసమర్పణ చేసుకుంటాడు. తన శరణాగత స్థితిని అతడు ఎన్నడూ మర్చిపోడు. అదేవిధంగా భక్తుని రక్షణలో నిలవడంలో భగవంతుడు కూడా దివ్య ఆనందాన్ని అనుభవిస్తాడు. యశోదమ్మకు శ్రీకృష్ణుడు లొంగిపోవడం ద్వారా ఇది చక్కగా చూపబడింది. సో ఇక్కడ ఫైనల్గా యశోదమాత శ్రీకృష్ణుని పట్టుకోవటం, తర్వాత కృష్ణుని కట్టివేయటానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎన్ని తాళ్ళు తెచ్చి ప్రయత్నించినా కానీ 2 అంగుళాలు తక్కువ అవుతుంది. కానీ ఎప్పుడైతే కృష్ణుడు ఆమె ఇంకా అలసిపోయింది, యశోదామాత తలలోని పూలన్నీ కూడా ఆరిపోతున్నాయి, పడిపోతుంది పూల అని అనుకున్నాడు, చూశాడు ఆ విధంగా అలసిపోయిందని. అప్పుడు తన యొక్క కృపని చూపించి ఆయన బందీ అవుతారు అనమాట. సో కాబట్టి భగవంతుని మనం బందీ చేయలేము. కానీ ఎప్పుడైతే భగవంతుడి యొక్క కరుణ కూడా వస్తుందో అప్పుడు తన యొక్క భక్తుల యొక్క నియంత్రణలోకి భగవంతుడు వస్తారనమాట. భక్తులకు శ్రీకృష్ణుడు నానా రకాలైన ముక్తులను వసగలిగే పరమ వరప్రదాతే అయినప్పటికీ యశోదకు వసిగిన వరాన్ని బ్రహ్మకు కానీ, శివుడికి కానీ, లక్ష్మీదేవి కానీ ఎల్లడూ పొందలేకపోయారు. యశోదానంద తనయులుగా తెలియబడిన దేవాదేవుడు యోగులకు జ్ఞానులకు ఎన్నడూ పూర్తిగా తెలియబడు. కానీ అతడు భక్తులకు పరమ సులభుడు. యోగులు జ్ఞానులు అతడిని పరమానంద నిధి అని తెలుసుకోలేదు. సో ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో శివుడు కానీ, బ్రహ్మ కానీ వీళ్ళంతా గొప్ప గొప్ప దేవతలు అన్నమాట, ఈ లోకంలో గొప్ప అధికారులు. అదేవిధంగా లక్ష్మీదేవికి కూడా ఒక కీర్తి, ధనము వీటన్నిటి కూడా ప్రశస్తి కాంచినటువంటి సొంత సేవకురాలు, శక్తి ఎరుగని భార్య కూడా. సో ఆమెకు కూడా అంత అనుగ్రహము దొరకలేదు అని చెప్తున్నారు. యశోదామాతకు దొరికినటువంటి అనుగ్రహం అని చెప్పారు. సో అయితే మనం భగవంతుడిని తెలుసుకోవాలంటే పరమ ఆనందానికి అలాంటి వాడు అని తెలుసుకోవాలి. ఎవరైతే రిలాక్స్ కావాలంటే రిలాక్స్ కాండి, మీరు వాకింగ్ చేసుకుంటారు. సో సో ఆ విధంగా జ్ఞాన మార్గం ద్వారా కానీ, మనం యోగ మార్గం ద్వారా కానీ భగవంతుని మనం పూర్తిగా తెలుసుకోలేము అని చెప్తున్నారు అనమాట. ఆయన అలా జ్ఞాన మార్గాన్ని ఆచరించినా సరే, ధ్యాన మార్గాన్ని ఆచరించినా సరే ఆయన్ని పూర్తిగా అనుభూతి చెందలేమన్నమాట. భగవంతుడిని తెలుసుకోలేము, పరమసత్యాన్ని తెలుసుకోలేము, ముఖ్యంగా ఆనందాన్ని అని తెలుసుకోలేము. జ్ఞాన మార్గాన్ని పాటించడం ద్వారా ఆయన యొక్క సచ్చిదానంద రూపంలో సత్ పొటెన్సీ మాత్రమే తెలుసుకోగలుగుతాం. అంటే ఆయన శాశ్వతమైన వాడని మాత్రమే తెలుసుకోగలుగుతాం, లేదా బ్రహ్మజ్యోతి వరకే మనం రియలైజ్ అవుతాం. అదేవిధంగా జ్ఞాన మార్గాన్ని ఆచరించడం ద్వారా పరమాత్మ వరకు మాత్రమే అనుభూతి అనేది తెలియబడుతుంది. కానీ భగవంతుడిని తెలుసుకోవడం సాధ్యపడదు అన్నమాట. పరమసత్యము అంటే బ్రహ్మేతి పరమాత్మేతి భగవాని శబ్దతే వదంతి తత్వవేద తత్వం జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాని శబ్దతే అంటారు. అంటే పరమసత్యం అంటే సంపూర్ణంగా ఆయన యొక్క 3 స్థాయిల్లో ఆయన విస్తరించి ఉంటాడు అనమాట. అది బ్రహ్మజ్యోతి, రెండోది పరమాత్మ స్థాయి, మూడోది భగవంతుడు అంటారు. సో కాబట్టి ఎవరైతే పూర్తిగా భగవంతుని తెలుసుకుంటారో బ్రహ్మజ్యోతి పరమాత్మ కూడా తెలుసుకున్నట్లేదు. దాన్ని ఈ విధంగా చెప్పవచ్చు. సూర్యుడి పేరు ఉందన్నమాట, ఆయన పేరు వివస్వానుడు. అదేవిధంగా సూర్యగోళము, అదేవిధంగా సూర్యరశ్మి. సో మనమందరం కూడా ఈ సూర్యరశ్మిని చూసే సూర్యుడు అనుకుంటాం అన్నమాట. సో కాబట్టి బ్రహ్మజ్యోతి అది సంపూర్ణం భగవంతుడి యొక్క తేజస్సు మాత్రమే అది. సో అంతవరకు రియలైజ్ అయినంత మాత్రమే మనం భగవంతుని సూర్యుని రియలైజ్ కాలేదు. అట్లనే ఆయన యొక్క పరమాత్మ ఫీచర్ కూడా ఉంటుంది. ఏ విధంగా అయితే సూర్యుడు ఆకాశంలో ఉన్నప్పుడు ఎన్ని కుండల్లో నీళ్లు పెట్టినా సరే అన్ని చోట్ల ఆయన ప్రత్యక్షమైనట్లు పరమాత్మ రూపంలో ప్రతి యొక్క హృదయంలో, ప్రతి జీవి యొక్క హృదయంలో ఉన్నారు ఆయన. సో అది రియలైజ్ అయినప్పటికీ కూడా అది కూడా పాక్షికమే, ఇంకా సంపూర్ణం కాలేదు. సో వాస్తవానికి ఒరిజినల్ సూర్యుడిని ఎవరైతే ఉన్నారో ఆయన వివస్వానుడు అంటాము. అలా సూర్యుడిని పూర్తిగా మనం తెలుసుకోవాలంటే అని చెప్తున్నారు, భక్త్యామాం అభిజానాతి, భక్తి ద్వారానే నన్ను తెలుసుకోగలుగుతారు, వేరే మార్గం లేదని చెప్పారు. సో ఈ విధంగా యశోదమాత, మరి శివుడు, బ్రహ్మ, లక్ష్మీదేవి భక్తులు కారంటే భక్తులే, కానీ సో వాళ్ళకన్నా కూడా ఉన్నత భక్తురాలు యశోద.
కి అనుగ్రహం అనేది ఎక్కువ ఉంది అని ఇక్కడ చెప్తుంది అనమాట. సో కాబట్టి ముఖ్యంగా భగవంతుడు అంటే సచ్చిదానంద స్వరూపుడు అంటారు, సచ్చిత్ ఆనంద అనమాట. సో కాబట్టి సచ్చిదానంద ఈ 3 స్థాయిలను కూడా మనం అర్థం చేసుకోవాలంటే, ఆనంద స్వరూపుడని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా భక్తి ద్వారానే ఆయన తెలియబడతారు. ఎందుకంటే ఆయనే చెప్తున్నారు భక్త్యామాం అభిజానాతి అని భగవద్గీతలో చెప్పారు. అది కంటిన్యూషన్ చేద్దాం. పుత్రుని కట్టివేసిన తర్వాత యశోద తన ఇంటి పనుల్లో మునిగిపోయింది. కొయ్యరోలకు బంధించబడిన కృష్ణుడు అప్పుడు ఒక జంట అర్జున వృక్షాలను చూశాడు. పరమానంద నిధి అయిన అతడు అంతటా తనలో తాను మొట్టమొదట నాకు కావలసినవన్నీ పాలు తాగించకుండా అమ్మ వెళ్ళిపోయింది, అందుకే నేను పెరుగు కుండను బద్దలు కొట్టి వెనను కోతులు పంచాను. ఇప్పుడు నన్ను ఆమె కొయ్యరొడ్డి బంధించింది కాబట్టి ఇంతకు ముందు దానికంటే మరింత కొంటి పని ఏదైనా నేను చేసి చూపిస్తానని తెలిసి అర్జున వృక్షాలను పడవేయటానికి సంకల్పించాడు. ఆ అర్జున వృక్షాలకు ఒక చరిత్ర ఉంది. పూర్వజన్మలో అవి కుబేరుని పుత్రులైన నలకుబేర మణిగ్రీవులు. అదృష్టవశాత్తు వారిప్పుడు భగవంతుని దృష్టిలో పడ్డారు. కృష్ణ దర్శన భాగ్యాన్ని పొందడానికే వారు పూర్వజన్మలో నారదమునిచే శపితులయ్యారు. మత్తు వలన కలిగిన మరుపు కారణంగానే వారికి ఈ వరదాయకమైన శాపం లభించింది. ఈ కథ నెక్స్ట్ వచ్చే రాబోయే అధ్యాయంలో వర్ణించబడింది అనమాట. సో యశోద శ్రీకృష్ణ బంధించడాన్ని దశమ స్కందంలో 9వ అధ్యాయములకు భక్తి వేదాంత భాషను స్మరిస్తాం. సో ఈ విధంగా యశోదమాత మరి కృష్ణుని కొయ్యరోలకి ఆ యొక్క చక్రరోలకు కట్టేయటం చూసి కృష్ణుడు అనుకుంటారు, ఇంతకుముందు కన్నా కూడా నేను ఇంతకుముందు కుండను మాత్రం పలుగొట్టాను, దీనికన్నా ఇంకా ఉత్పాతం ఎక్కువ చేయాలి అని అనుకొని ఆయన ఏం చేస్తాడు. సో నల కుబేరుడు అన్నటువంటి ఇద్దరు శాపగ్రస్తులై వాళ్ళ యొక్క ప్రాంగణంలో, వాళ్ళ యొక్క వనంలో, సో బయట వాళ్ళు వృక్షాలుగా ఉంటారు కాబట్టి వాళ్ళని ఉద్ధరించాలి అనేటువంటి కర్తవ్యం ఆయన మీద ఉంది కాబట్టి వాళ్ళని ఆ యొక్క చక్రవల్ని ఈడ్చుకుంటూ పోయి ఆ 2 వృక్షాల మధ్యలో నుంచి ఈడ్చినప్పుడు ఆ 2 వృక్షాలు పెదపెదమని పడిపోయి, సో దాంట్లోంచి 2 దివ్య పురుషులు వస్తారనమాట, దేవతలు అనమాట. వాళ్ళు భగవంతుని స్తుతించి సో మేము తరించామని ఆయనకి నమస్కరించి వాళ్ళు అదృశ్యమై స్వర్గానికి వెళ్తారనమాట. సో ఆ విధంగా మనము దామోదరాష్టకంలో పాడుకుంటాం అనమాట. నాకు ఇంకేం అవసరం లేదు, నాకు ఈ విధంగా కుబేరుని ఉద్ధరించి నీవు ప్రేమ భక్తిని వాళ్ళకి ఇచ్చావు, సో అలాంటి భక్తిని నాకు ప్రసాదించు అని ఇక్కడ మనం దామోదరాష్టకంలో పాడుకుంటాం అనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం కీ జై. సో ఇప్పుడు మనం మీ అందరికీ మొబైల్స్లో షేర్ చేశాను. దామోదరాష్టకం అనే పుస్తకం అనేది ఉంటుంది, 8 లైన్స్ ఉంటాయి. పుస్తకాలు మొబైల్లో షేర్ చేశాను, ఫోన్లో ఉంటుంది లేదా నోట్కి వస్తే పాటించవచ్చు. దామోదరాష్టకం పాడుకొని తర్వాత హరినామం చేస్తున్నప్పుడు నేను హరికృష్ణ పాడేటప్పుడు మీ అందరూ కూడా దీపాలు ఇవ్వచ్చు. సో దీపాలు ఇవ్వచ్చు అనమాట. తర్వాత మళ్ళీ వీలుంటే మనకు